హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్కారం. నేను ఈరోజు మీకు ఒక రుచికరమైన రొట్టె చూపిస్తానండి. అది మరేదో కాదు, మల్టీగ్రెయిన్స్ ఆటాతో చేసిన రొట్టె అండి. ఈ పిండి ఇంట్లో తయారు చేసుకున్నది. అది నేను 3 కప్పులు తీసుకున్నాను. ఈ వెడల్పాటి పాత్రలో తీసుకున్న తర్వాత సరిపడా ఆనియన్ ముక్కలు వేసుకోవాలండి. అలాగే స్ప్రింగ్ ఆనియన్ కట్ చేసి వేస్తున్నాను. కరివేపాకు కొద్దిగా, అలాగే కొత్తిమీర చాప్ చేసి కొంచెం ఎక్కువగా వేసుకోండి. అలాగే ఒక 3 పచ్చిమిర్చి సన్నగా కట్ చేసి వేసాను. ఉప్పు రుచికి సరిపడా వేసుకున్న తర్వాత చక్కగా అంతటిని నీళ్ళతో ముద్దలా కలుపుకోవాలండి. ఇక్కడ 3/4 గ్లాస్ నీళ్లు పట్టాయి నాకు. ముందుగా 1/2 గ్లాస్ నీళ్లు వేసి చక్కగా అంతటిని కలిపేసుకున్న తర్వాత మళ్ళీ కొంచెం నీళ్ళు యాడ్ చేసుకుంటూ పిండిని ముద్దలాగా కలుపుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా కలిపేసుకొని కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకుంటూ కలుపుకోవాలి. ఒకేసారి నీళ్ళని వేయకూడదు. ఇప్పుడు మరికొంత నీళ్లు కలిపిన తర్వాత చేత్తో చక్కగా మర్దన చేస్తూ ఇలా పిండి ముద్ద కలిపి పెట్టుకోవాలండి. చూసారు కదా, మెత్తగా చక్కగా పిండి ముద్ద తయారవుతుంది. దీని మీద మూత పెట్టి ఒక 15 నిమిషాలు పక్కకు పెట్టుకోవాలి. ఉప్పు చక్కగా కరిగి పిండి ముద్దకు పడుతుంది. ఇప్పుడు మనకు ఏ సైజులో రొట్టె కావాలో ఆ సైజు బాల్స్ చేసుకుని, మనకు ఇంట్లో ఎంతమంది ఉన్నారో దాన్ని బట్టి పిండి కూడా వేసుకోవాలండి. ఎక్కువ మంది ఉంటే ఎక్కువ తీసుకోవాలి. ఇవి 3 కప్పులకి కరెక్ట్గా 8 రొట్టెలు వచ్చాయండి. ఇలా చిన్న ముద్ద తీసుకున్న తర్వాత నేను డైరెక్ట్గా పెనం మీద వేస్తున్నాను. ఇది హీట్ చేయని పెనం అండి. ఫస్ట్ కదా కాబట్టి పెనం మీదే నేను పల్చగా తడుతున్నాను. ఇలా చక్కగా తడి చేసుకొని చేతికి రొట్టెని పల్చగా తట్టుకున్న తర్వాత ఒక 3 హోల్స్ పెట్టుకోవాలండి. ఆయిల్ అందులో వేసినప్పుడు చక్కగా ఉడుకుతుంది లోపల. ఇలా వేసుకుని స్టవ్ వెలిగించుకోవాలి. స్టవ్ వెలిగించుకొని మీడియంలో పెట్టుకోండి. చక్కగా వేగుతుంది రొట్టె. లేదంటే హైలో పెడితే త్వరగా లోపల ఉడకకుండానే పైన కలర్ వచ్చేస్తుందండి. కాబట్టి మీడియంలో పెట్టుకొని మెల్లగా ఉడికించుకోవాలి. ఇలా ఆ హోల్స్లో ఒక 3 డ్రాప్స్ ఆయిల్ వేసుకుని చక్కగా 2 వైపులా కాల్చుకోవాలండి రొట్టెని. ఈ మల్టీగ్రెయిన్స్ ఆట చాలా మంచిది కదండి హెల్త్ పరంగా. ఇలా చేసుకుంటే టేస్ట్, హెల్త్కి హెల్త్ అండి. మరోవైపు తిప్పుకొని అలాగే కాల్చుకోవాలి. ఇలా మన ఇంట్లో ఎంతమంది ఉంటే అంతమందికి ఎన్ని కావాలో అన్ని చేసుకోవాలండి. నేను 2 వైపులా చేత్తో తీస్తున్నానని మీరు చేత్తో తీయకండి. నాకు అలవాటైంది కాబట్టి నేను చేత్తో తీసాను. తిప్పుతున్నప్పుడు మీరు స్పాచులాతో తీసుకోండి. అలాగే ఇంకొకటి కూడా చక్కగా కాల్చుకోవాలి. ఇప్పుడు రొట్టె చూడండి, 2 వైపులా చక్కగా ఎర్రగా కాలింది కదా, ఇలా కాల్చుకోవాలి. వీటిని మనం సైడ్ డిష్ ఏ పచ్చడితో అయినా తినచ్చండి. టొమాటో పికిల్తో, లేదు దోసకాయ పచ్చడితో, ఏ పచ్చడితో అయినా బాగుంటుంది. ఇలా ఇంకోటి నేను బటర్ పేపర్ మీద వేసాను. పెనం వేడిగా ఉంది కాబట్టి ఇప్పుడు బటర్ పేపర్ మీద వేసి చక్కగా రెండోది కూడా కాల్చుకోవాలండి. 2 వైపులా కాల్చుకొని తీసేసుకోవడమే. నా ఛానల్ కనుక నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి, లైక్ చేసి, షేర్ చేయండి. మరిన్ని మంచి వంటకాలని పెడుతూ ఉంటాను. చూసి ఎంజాయ్ చేయండి. మీకు నచ్చితే మీరు తయారు చేసుకొని టేస్ట్ చూడండి. మళ్ళీ మరొక మంచి వీడియోతో కలుస్తానండి. ఇప్పుడు ఈ రొట్టెలనైతే తప్పకుండా ట్రై చేయండి. చాలా టేస్టీగా ఉన్నాయి. అలాగే హెల్త్కి కూడా చాలా మంచిది. ఇలా 2 వైపులా చక్కగా ఓపికతో కాల్చుకోవాలండి. స్పీడ్గా అవ్వదు, కొంచెం నెమ్మదిగానే కాల్చుకోవాలి ఈ రొట్టెల్ని. పచ్చి పిండి కదండి, కొద్దిగా నెమ్మదిగా కాలుతాయి. ఓకే అండి, బాయ్.